మాఘపురాణము 3వ అధ్యాయము. గురుపుత్రిక కథ. మంగళదాయిని సర్వమంగళ మాఘస్నాన మహిమ ప్రభావముచే పూర్వమొక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తి అయి తన భర్తతో హరి సాన్నిధ్యము నందినది అని శివుడు పార్వతీదేవితో పలికెను. పార్వతీదేవియు, స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేమి? మాఘస్నానమున పాప విముక్తి నందిన విధానమేమి? వివరముగా చెప్పగోరుచున్నాననగా శివుడిట్లు పలికెను. దేవి వినుము. పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు. వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తుండేవాళ్ళు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరుతో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది. ఇట్టి కుమార్తె ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిదలు, దర్భలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళినాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రుని వెంబడించి వెళ్ళింది. సుమిత్రుడను చాలా దూరము పోయి ఆ అరణ్యములో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువు గట్టున ఎత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా ఉంది. వికసించిన పద్మాలు, వానిపై వ్రాలే తుమ్మెదల రొద, అనేక వర్ణములలో నున్న కలువలు, జలసంచారము చేయు జలప్రాణులు, విహారము మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరముగా నుండెను. కోకిలలు గుంపులు కట్టి మధురధ్వనులు చేయుచుండెను. చిలుకలు గోరువంకలు నేర్చిన మాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో క్రమ్మబడిన ఆ ప్రదేశం ఒక ఏకాంత మందిరములా ఉన్నది. గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒక చోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసు పడింది. ఓయి, మనుష్య సంచారము లేని ఏకాంతప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది. మనిద్దరమును పడుచువారము. మన కలయిక సుఖప్రదమగును. అలసింపక నా వద్దకు రమ్ము. నా శరీరము దూది కంటే మెత్తగానున్నది. నీకు మరింత సుఖమిచ్చును. రమ్ము. నన్ను మోహముతో తనని దీర కౌగలించుకునుము. రమ్ము అని పిలిచెను. సుమిత్రుడు, మంచిదాన, నీవిట్లనుకుము. నీ మాట దురాచారపూరితము. నీవు వివాహము కాని బాలవు, నాకు గురుపుత్రికవు. మనము సోదరీ సోదరులము. నీవు మన్మథ పరవశురాలవై ఇట్లనుచితంగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసి ఉండును. కావున ఇంటికి పొదము. రమ్ము. గురువుగారు మనకై ఎదురుచూచుచుందురు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిదలు, దర్భలు మున్నగు వానిని గొనిపోవుదము. రమ్ము అని పలికెను. గురుపుత్రిక ఆ మాటలను విని, ఓయి, కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయముగా చెంతకు చేరినప్పుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగలించుకొనక సుఖము నొందక నేనింటికి రాను. నేనిచ్చటనే నా ప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్ళు. నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని ఈ శరీరము నొల్లను. ఇచ్చటనే ఈ శరీరమును విడిచెదను. నీవింటికి పోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్ఠురముగా మన్మదావేశముతో మాటలాడెను. సుమిత్రుడును ఏమీ చేయవలేనో తెలియని పరిస్థితిలో ఉండెను. చివరకాతడు గురుపుత్రిక కోరికను తీర్చుటకు అంగీకరించెను. వారిద్దరును పద్మములతో, పుష్పములతో, చిగురుటాకులతో మన్మథశయ్యను తీర్చుకొని మనోహరమైన అవతారములో యథేచ్ఛ సుఖములను అనుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తరువాత సమిదలు మున్నగును వానిని తీసుకొని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిదలు మున్నగు వానిని చూచి ఆనందపడెను. పుత్రికను చూచి, నీవు చాలా అలసినట్లున్నావు. మధుర ఆహారంను తిని విశ్రాంతి నందుమని లోనికి పంపెను.
ఆమెయు అట్లే అని లోనికేగెను. తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియగు బ్రాహ్మణుకిచ్చి వివాహము చేసెను. కొంతకాలమున ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుకున్న కుమార్తెను చూడలేక సుదేవుడు మిగుల దుఃఖించెను. అయ్యో, సుఖములనందవలసిన వయసులో బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి? ఈమెకెట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలువిధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృఢవత్రుడను యోగి ఆ ప్రాంతమున తిరుగుచు సుదేవుని రోదన ధ్వనిని విని వాని వద్దకు వచ్చి, జ్ఞానస్వరూప, నీ దుఃఖమేమియో చెప్పుము, నీ దుఃఖమునకు పోగొట్టదనని ధైర్యము చెప్పెను. సుదేవుడు తన దుఃఖ కారణమును చెప్పి మరలా దుఃఖించెను. యోగి సుదేవుని వాని భార్యాపుత్రికలను చూచి క్షణకాలము ధ్యానయోగమునందినట్లు పలికెను. ఓయి వినుము, నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది. వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగియుండెను. సౌందర్యవతి యౌవనవతియగు ఈమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకొనెను. ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసినది. ఆ దోషము వలన ఈమెకి ఈ జన్మమున ఇట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశమున ఎట్లు జన్మించినదా అని నీకు సందేహము రావచ్చును. దానికి నీ కారణము కలదు, వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీవ్రతమునాచరించు వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా నీ వ్రతమును చూచినది. ఆ పుణ్యము బలమున ఈమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందును స్వేరిణి అయి నీ శిష్యునితో సధర్మముగా రమించెను. ఈ దోషము వలన ఈమె తన కర్మఫలములనిట్ల అనుభవించుచున్నది. చేసిన కర్మము అనుభవింపక తప్పదు కదా. సుదేవుడు యోగి మాటలను విన చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడుటయును ఈ జన్మలో కన్యయై సోదరత్యులుడైన తన శిష్యునితో రమించుటను విని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపము ఏమి చేసిన పోవును? ఆమె భర్త జీవించుట ఎట్లు జరుగును? దయయుంచి చెప్పుడని పరిపరి విధములా ప్రార్థించెను. అప్పుడా యోగి, ఓయి విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగల్యము నిలుచునట్లు చేయుటకు ఒక ఉపాయము కలదు. శ్రద్ధగా వినుము. మాఘమాసమున ప్రాతస్నానము చేసి నదీ తీరమున గాని సరస్తీరమున గాని ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారములతో పూజింపవలయును. సువాసినులకు దక్షిణతో ఆ గౌరీదేవిని సమర్పించవలయును. ఈ విధముగా ఈమెచే ప్రతిదినము చేయించుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములు నశించును. మాఘశుద్ధ తదియనాడు 2 క్రొత్త చాటలను తెచ్చి వానిలో చీర, రవికల గుడ్డ, ఫలపుష్పాదులు, పసుపు కుంకుమలు మున్నగునవి సువాసిని అలంకారములను ఉంచి దక్షిణ తాంబూలములతో మూసివాయనము నుంచి సువాసిని పూజ చేసి ముత్తైదువులకిచ్చి 7 మార్లు ప్రదక్షిణ నమస్కారములను ఆచరింపచేయుము. ఆ సువాసినికి షడ్రోసోపేత భోజనము పెట్టి గౌరవింపవలయును. మాఘమాస ప్రాతకాల స్నానము చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగల్యము నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరును. మాఘస్నానము చేసి గౌరీవ్రతమాచరించిన సువాసిని తన మాంగల్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారెట్టివారి అయినను హరి అనుగ్రహము పొంది చిరకాలము సుఖించి పుణ్యలోకముల నందుదురు అని యోగి వివరించి తన దారిన బోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును, గౌరీ పూజ, విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహంతమున వైకుంఠమును చేరెను. కావున మాఘమాసమున
ప్రాతకాల స్నానము నదిలో గాని సరస్సున గాని కాలువలో గాని చేసి తీరమున శ్రీహరిని అర్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వసుఖములను అంది పరమున వైకుంఠవాసులగుదురు సుమా అని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను సోదహారణముగా వివరించెను. 3వ రోజు పారాయణ భాగము సమాప్తము.